ఇవి నీకు అని మొక్కల్లో వేసిన వెంటనే మొక్కలు వచ్చేస్తే ఎంత బాగున్నా మళ్ళీ పుడతామా ఏంటి? అలా రావుగా, దీనికో ప్రాసెస్ ఉంది, రండి చేసేద్దాం. ఇవి పంకిన్ సీడ్స్, ఇవి బాటిల్ గ్రీన్ సీడ్స్, అవి కుకుంబర్ సీడ్స్, అవి స్పాంజ్ గ్రౌండ్ సీడ్స్, ఇవి అయితే సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ నేను ఎప్పుడు నాటలేదు, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, నేను నాటి చూపిస్తాను. ఫస్ట్ సాయిల్ని మెత్తగా అనుకోవాలి. దాని స్పాంజ్ గ్రౌండ్ సీడ్స్ని నిలువుగా నాటుకోవాలి. అప్పుడు నిలువుగా నాటుకుంటేనే ప్లాంట్స్ అనేది గ్రోత్ అవుతుంది. ఇవి పాకరే చెట్లు కాబట్టి మనం నిలువుగానే నాటుకోవాలి అండ్ పైనే నాటుకోవాలన్నమాట. అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది, ఇవన్నీ నిలువుగా నాటుకుంటేనే అప్పుడు మంచిగా పాకురుతాయని. ఇవి పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్ కూడా మనం నిలువుగానే నాటుకోవాలి. నిలువుగా నాటితేనే ప్లాంట్స్ అనేది గ్రోత్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా నాటాను. ఇవి బాటిల్ గ్రీన్ సీడ్స్. బాటిల్ గ్రీన్ సీడ్స్ కూడా సేమ్ ప్రాసెస్. నేను మీషో నుంచి సీడ్స్ అన్నీ అంటే పాకరీ సీడ్స్ని ఆర్డర్ పెట్టాను. అంటే నాకు మేడ ఉందన్నమాట, మేడపై నుంచి గోడపైకి పాకరడానికి కోసం. అలా అని నేను సీడ్స్ అన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నిలువుగానే నాటాలి. అప్పుడు నిలువుగానే అంటే నేను ఇవన్నీ నిలువుగానే నాటాను కదా, అందుకని నేను కూడా ఇది నిలువుగానే నాటుతున్నాను. దీని గురించి నాకు 1% కూడా ఐడియా లేదు, అలా అని నిలువుగా నాటాను. ఇవి కుకుంబర్ సీడ్స్. కుకుంబర్ సీడ్స్ కూడా నిలువుగానే నాటాలి, ఎందుకంటే ఇది గోడపైన పాకుతుందనమాట. ఇక్కడ నుంచి నేను కిందకి పాకరిస్తాను, అప్పుడు మనకి ప్లాంట్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.